విజయవంతంగా ముగిసిన ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ మైనార్టీస్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏపీ రాష్ట్ర సర్వసభ్య సమావేశం శనివారం 29/3/2025న గుంటూరు నగరంలో ఏర్పాటు చేసిన ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ మైనార్టీస్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ సేవా స్తంభ్ ఏపీ రాష్ట్ర సర్వసభ్య సమావేశం విజయవంతంగా ముగిసింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా నేషనల్ ప్రెసిడెంట్ కె నాగేశ్వరరావు గారు ఢిల్లీ నుండి వచ్చి హాజరయ్యారు. ఈ కార్యక్రమం రాష్ట్ర కన్వీనర్ మునిస్వామి ఆధ్వర్యంలో జరిగినది. ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల నుండి అధ్యక్ష కార్యదర్శులు హాజరయ్యారు. ముఖ్యంగా కడప జిల్లా నుండి జిల్లా అధ్యక్షులు దాసరి సుధాకర్ గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సందీప్, జిల్లా కోశాధికారి యుజెస్ కుమార్, అదనపు ప్రధాన కార్యదర్శులు జీవి అంజన్ కుమార్, ఏ చతుర్వేద్లు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వివిధ సమస్యల గురించి కూలంకషంగా చర్చించడం జరిగింది. ముఖ్య అతిథిగా నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ ప్రతి జిల్లాలోని సేవాస్తంభ్ శాఖలను బలోపేతం చేసి ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా ఎదగాలని ఆయన సూచించారు. అందరికీ సభను ఆశ్రయించినటువంటి పెద్దలందరికీ వందనాలు తెలుస్తాను, నమస్కారాలు. ఈ వివిధ ప్రాంతాల నుంచి సేవాస్తంభం నుంచి వచ్చినటువంటి ప్రెసిడెంట్, అలాగే జనరల్ సెక్రటరీస్ అండ్ అదర్ ఆఫీస్ బేరర్స్ అండ్ అదర్ మెంబర్స్ ఆఫ్ సేవాస్తంభ స్ట్రెంగ్త్ మన అందరికీ మీకు అందరికీ ప్రత్యేకమైన నమస్కారం. సంగీతరావు గారు అంటే ఎక్స్ ప్రెసిడెంట్ గారు, మన సేవాస్థాన్ ప్రెసిడెంట్ గారు, నేషనల్ ప్రెసిడెంట్ గారు. ఇంకా అందరికీ మీకు తెలిసిందే, మన వ్యవస్థాపకులు వచ్చేసి మన దామోదరం సంజీవయ్య గారు, ఎక్స్ సీఎం ఆఫ్ ఏపీ. అండ్ ఆయన సంగీతరావు గారు మన తెలుగు బిడ్డ అయి ఉండి ఐఏఎస్ ఒక పెద్ద క్యాడర్ను పొంది సెంట్రల్ మినిస్టర్ సెంట్రల్ శాఖలో పెద్దది మనకు సహకారం చేసినటువంటి గొప్ప మనిషి ఆయన నేషనల్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే మన ఆంధ్రప్రదేశ్లో వివిధ జిల్లాల నుంచి ఈ యొక్క సేవాస్తంభం పుట్టిందని సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. కడప జిల్లాలో మేము 89 నుంచి డి కొండయ్య అనే ఒక సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సేవాస్తంభం న్యూఢిల్లీ అండ్ ఆల్సో షీఈ్ మన ఇక్కడే మన జిల్లా మన ఏపీ. అతను వచ్చి మాకు అప్లికేషన్ ఇచ్చేసి మా లిస్ట్ తీసుకుని 89లోనే అప్రూవ్ చేయడం జరిగింది. అప్పటి నుంచి మాకు ఈ యొక్క సేవాస్తంభం పట్టు గట్టిగా పట్టి బిగించి ఉన్నాం. ఎన్నో సమస్యలు తెచ్చారు, ఎన్నో సమస్యలను మేము సేవాస్తంభం ద్వారా మేము తీర్చగలిగినాము. కలెక్టర్ దృష్టికి, మినిస్టర్ల దృష్టికి, ఎప్పుడు మీడియా దృష్టికి రావడము, అలాగే ప్రతి ఒక్క విషయంలో మేము మన ఎంప్లాయీస్ కాకుండా అదర్స్ నాన్ ఎంప్లాయీస్ మేము ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నాం. కాబట్టి మన గవర్నర్ నాగేశ్వరరావు గారు వచ్చినప్పటి నుంచి ఆయన మధ్యలో కొంచెం గ్యాప్ అయింది, అది అందరికీ తెలుసు. సార్ వచ్చిన నుంచి మనకు మళ్ళీ ఇక్కడ స్థానం అనేది మనకు కలిగింది. ఆ మహానుభావుడి వల్ల మళ్ళా మన రాష్ట్రంలో ఈ యొక్క సేవాస్తంభం వల్ల పునరుద్ధరించింది. కాబట్టి ఆ మహానుభావుని ఢిల్లీలో మనం మళ్ళా నిలిపే బాధ్యత మన ఆంధ్రప్రదేశ్ సేవాస్తంభం అంతా మీద ఉంది. అలాగే మన తెలుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణ వాళ్ళు కూడా మనం ఇద్దరం కలిసి పోరాడితే ఆయనకు ఎటువంటి లోటు జరగకుండా మళ్ళా ఈసారి మనం నిలుపుకోగలమని సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే ప్రతి ఒక్క జిల్లాలో మనం నేను ప్రజెంట్ చెప్తున్నాను, గత 3 ఏళ్ళ నుంచి ఏ జిల్లాలో బాడీలు వేశారు, ఏ కార్యక్రమాలు నిర్వహించుకోవడం చేసినారో అటువంటి ఎవరైనా ఉంటే బాగా ఇంకా అట్లాంటి జరగకపోతే మనము ఇప్పటి నుంచి అయినా సార్ గారు నియమించిన ఏదైనా జిల్లాలో ఇంకా బాడీ లేకపోతే నియమించే పక్క జిల్లా వాళ్ళు సహకరించి మళ్ళా అక్కడ సేవాస్తంభం. ఎందుకంటే 13 జిల్లాలకు గాను 26 జిల్లాలే కాబట్టి మిగతా 13 జిల్లాల్లో మనము పెట్టేదానికి అవకాశం
లేకుండా పోయిందని కూడా ఈ సభాముఖంగా నేషనల్ ప్రెసిడెంట్ గారికి తెలియజేస్తున్నాము. ఓల్డ్ జిల్లాలో అయితే కంటిన్యూగా ఉన్నారు, కొత్త దాంట్లో కొంచెం ఇబ్బందికరంగా ఉంది. అందులో కరోనా వచ్చిన టైంలో ఇంకా మన అన్ని మోసుకుపోయాయి, సేవలు పెంచుకుపోయాయి, మోసుకుపోయేసి చాలా సమస్య